క్షణక్షణం భయం భయం ఎప్పుడేం జరుగుతుందోనని ఉత్కంఠ ఎలాంటి వార్త వినాల్సి ఉంటుందో అన్న టెన్షన్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రతిష్టంభన నెలకొంది. సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని రెస్క్యూ నిర్వహిస్తున్నారు సిబ్బంది. 11 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్లటం గగనంగా మారింది. కన్వేయర్ బెల్ట్ సహాయంతోనే వెళ్లే పరిస్థితి ఉండటం, ఆక్సిజన్ పంపించే ట్యూబ్ కూడా ధ్వంసం అవటం, నీరు, బురద, బోరింగ్ మిషన్ కు సంబంధించిన మెటీరియల్ మొత్తం కుప్పకూలటంతో వాటిని బయటకు తీసుకురావాలని, ఆ తర్వాతే లోపలికి వెళ్లగలిగే అవకాశం ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన తీరుపైన రెస్క్యూ బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి. టీబీఎన్ మిషన్ సమీపంలో 40 మీటర్ల వెడల్పులో కుప్పకూలిన పైకప్పు దగ్గర 8 మంది చిక్కుకుని ఉంటారని నిర్ధారణకు వచ్చారు. అక్కడికి ఎలా వెళ్లాలి? అక్కడున్న ప్రతికూల పరిస్థితులపై పూర్తి నిర్ధారణకు వచ్చారు. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి వెళ్లాలి అంటే సుమారు 100 మీటర్లు అడ్డంకిగా మారింది. దీన్ని పూర్తిగా తొలగిస్తేనే అక్కడికి వెళ్లగలరు. ఇవన్నీ జరగాలి అంటే 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలి అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ను కట్ చేయాల్సిందేనని ఎన్డీఆర్ఎఫ్ చెబుతోంది. శిథిలాల తొలగింపునకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అలా చేస్తేనే లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11 కిలోమీటర్ల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి 500 మీటర్ల వరకు మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో సొరంగమంతా మూసుకుపోయింది. యంత్రాలు కూడా లోపలికి తీసుకుపోయే అవకాశం కూడా లేకుండా పోయింది. కూలిపోయిన శిథిలాలను తరలించాలి అంటే ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం రైల్వే ట్రాక్. ఆ మార్గంలోనే శిథిలాలను బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. ట్రాక్ 2 కిలోమీటర్ల వరకు పూర్తిగా నీటిలో మునిగిపోయిందని, నడుములోతు నీరు, బురద పేరుకుపోయిందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వివరిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంటు కూడా పునరుద్ధరించలేదు. ప్రస్తుతం శిథిలాలను తొలగించడం ఒక సవాలైతే వాటిని బయటకు తీసుకురావడం మరో సవాలని అంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. India has reached this point by travelling over the loco as well as over the conveyor belt. This is a commitment that we can see in him. Honorable Minister Jupali Krishna. సంఘటన ఎస్ఎల్బీసీ టన్నులో విషాదకరమైన కాదు, దిగ్భ్రాంతికరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. తెలంగాణ ప్రజలనే కాదు, మొత్తం భారతదేశం ప్రజల్లో కూడా. ఎందుకంటే ఇలాంటి టన్నులు ప్రపంచంలో ఎక్కడా లేదు. 43 కిలోమీటర్లు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకుంటూ ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే 6000 క్యూసెక్స్, ఫుల్ కెపాసిటీ అయితే 4 లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ, పెద్ద ఊరతో పాటు నల్గొండ నీళ్ళు సాగునీరుతో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు, మా కలల ప్రాజెక్టులో ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు 9.5 కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జయప్రకాష్ రాబిన్స్ అనే పెద్ద కంపెనీ చేపట్టడం ఎక్కడ కూడా ఒక సంఘటన జరగలేదు. అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక, మాది ఒకటే, మేము దేవుని ప్రార్థించేది ఒకటే, ఫస్ట్ మా కోసం మా ప్రాజెక్ట్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ దూకుడు పెంచారు. ప్రధాని మోదీ మాజీ సీఎం కేసీఆర్ పైన సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయన్నారు. తాము మోదీతో కొట్లాడుతూ ఉంటే కేసీఆర్ అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి, ఈటెల కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి, డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు, నరేందర్ రెడ్డికి ఓటు ఇవ్వండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓట్లు ఇవ్వకండి, మీకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియం కు పిలిపించి
ఉద్యోగాలు వచ్చిన వాళ్ళనే కాదు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్బీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఈరోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈరోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి. రాష్ట్రాన్ని నిండా ముంచిండు, దివాలా తీసిండు. దివాలా తీపిచ్చిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. సల్లంగా ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిండా? ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా. ఇవాళ కొట్లాటలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు, మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు, మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపులలో ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియలాక నా కాలు వట్టి గుంజుతున్నాడు, నా అంగి వట్టి లాగుతున్నాడు. ఎవరి కోసమే? మోడీ కోసం కాదా? ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు. భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటెల రాజేందర్ పోయి అడ్డం బండుకుంటుండు. నష్టపరిహారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నిధులు నితిన్ గడ్కరీ నుంచి లేకుండా ఈటెల రాజేందర్ రీజనల్ రింగ్ రోడ్డు పని జరగకుండా రోడ్డు కడ్డం పడి అడ్డుకుంటుండంటే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు, తెలంగాణ దివాలా తీయాలి. అప్పుడే రేవంత్ రెడ్డిని బద్నాం చెయ్యాలని ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇక బండి సంజయ్ గురించి అయితే అంతు పొంతు లేదు, ఆకాశం అంతా ఎగిరి దుంకుతున్నాడు ఆయన. బండి సంజయ్ గారు నాకంటే బడా బీసీనే లేడు, నేను మా మోడీ ప్రపంచంలోనే బడా బీసీలం అంటున్నాడు. బడా బీసీలైన మోడీని బండి సంజయ్ నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే కదా ప్రధానమంత్రి, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 2021లో జనగణన చెయ్యలేదు, జనగణనలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ని మోడీ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ సమావేశాన్ని చూస్తున్న మా బలైన వర్గాల మిత్రులను నేను అడుగుతున్నా, బండి సంజయ్ మోడీ పరిష్కరిస్తే మోడీకి ఓటేయండి అని చెప్పి మా బీసీ సోదరులను నేను అడుగుతున్నా. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు అంటే ఓటమిని అంగీకరించినట్లే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం అగమ్యగోచరంగా మారిందన్నారు. రేవంత్ 6 గ్యారెంటీలను అటకెక్కించారన్నారు. కాంగ్రెస్ నాయకులు వరి పంట వేయొద్దని రైతులను వేధిస్తున్నారని అన్నారు. ఈ పార్టీ బీఆర్ఎస్ అయితే ఎవరు పడుతుంది పార్టీ మీద? బీఆర్ఎస్ నాకు గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ లేడు, టీచర్స్ క్యాండిడేట్ లేడు, ఇక్కడ లేడు అక్కడ లేడు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే నాకు ఘర్కా నాకు ఘాట్కా. ఆరోగ్యాలకు చచ్చరంగా ఏం చేశారు, కాళేశ్వరం బయటికి పట్టుకొచ్చారు. ఇక మనం చూస్తాం కాళేశ్వరం కేసు బయటికి రానే ఇక కేసీఆర్నో కేటీఆర్నో అరెస్ట్ చేస్తారు, ఇక లోపల వేస్తారని చెప్పి అందరం ఎదురు చూసినాం. కాళేశ్వరం విచారణ అయిపోయా. ఏమైంది కాళేశ్వరం విచారణ? కథం అటకెక్కింది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటే, మీరు పక్కా మీకే సపోర్ట్ చేస్తామని చెప్పి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. ఎన్ని పైసలు ఇవ్వాలో అన్ని పైసలు ఇచ్చి ఇవ్వాలా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై విమర్శలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 317 జీవో పైన రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సున్నితమైన అంశంపై రాజకీయాలు సరికాదన్నారు. స్థానిక అంశం కేంద్ర పరిధిలో ఉందని, ఉద్యోగులు నిరుద్యోగులు ఆందోళన చెందొద్దన్నారు. అనంతరం తాము ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అంశంలో ఉంది. దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించిన నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. నిరుద్యోగులారా, ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే బాధ్యత. మీకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాం 317 సమస్య పరిష్కరిస్తామని. ఈరోజు కూడా మా మీద విశ్వాసం ఉంచండి. ఇప్పటికే దాని మీద దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, నేను 317 కమిటీ ద్వారా అనేక సమావేశాలు ఏర్పరచుకొని మీ సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా బాధ్యత నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును బీజేపీ కాపాడుతోందని హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ సవాల్ విసిరారు. ఈ కేసును రేవంత్ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంకల పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది, అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేట్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టిఆర్ఎస్ తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. మధ్య దళారీ వ్యవస్థ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రజలను మోసం చేసిందని బెదిరించిందని ఓ దిక్కు కోర్టులో పిటిషన్ వేస్తూ మరొక దిక్కు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ బాజాప్తా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో 5 చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ల పదవీకాలం ముగియనుంది. పీపుల్స్ ఫస్ట్ అనే విధానంలో ఏపీలో 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ప్రభుత్వానికి లభించిన మెజారిటీ ప్రజా సంకల్పానికి నిదర్శనమన్నారు. 5 ఏళ్లలో జరిగిన దుర్మార్గపు పాలన రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచుకు చేర్చిందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఏ విధంగా నష్టం జరిగిందో ప్రజలకు తెలియజేస్తూ 7 శ్వేతపత్రాలను విడుదల చేశామన్నారు. Economic progress and social welfare are intertwined. This approach is not just about building roads or industries. It is about building lives. It is about creating a society where everyone from farmers to students, women to marginalized communities can thrive. This dual focus is the need of the hour, a balanced approach that reduces inequalities, provides opportunities. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ముక్త కంఠంతో నినదించారు బొత్స సత్యనారాయణ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందన్నారు. కూటమి పాలనతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. దాన్ని ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు అది ఇది లీగల్ అంట. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నింటినీ కూడా మేము అడగాలంటే ఇవన్నింటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమిచ్చిన గ్యారెంటీ. వైసీపీ నేతలు అటెండెన్స్ కోసం మాత్రమే సభకొచ్చారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. సభ్యత్వం పోతుందని భయంతో వచ్చారని, వైసీపీ వాళ్లు సంతకం పెట్టి పోదామని వచ్చారని కామెంట్ చేశారు. 11 సీట్లతో ప్రతిపక్షం కావాలని గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఉండాలన్నారు అచ్చెన్నాయుడు. శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతెల్లమైంది. 60 రోజులు కంటిన్యూగా శాసనసభకి రాకపోతే శాసన సభ్యత్వాలు కోల్పోతారు. తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి. ఈ 11 స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి ఈ రోజు శాసనసభకి సంతకం గురించి అటెండెన్స్ గురించి వచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నా. నాకు ప్రతిపక్ష సభలో వైసీపీ వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు. ఈ 5 ఏళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అని, అది నిశ్చయమైపోయిందని స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిది అంటూ హితవు పలికారు.
వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. అది కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం. అలా ఇది సరైన విధానం కూడా కాదు. ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకోండి, మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాం. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నాం. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకి అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకుపట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. మార్చి 21 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 20, 21 తేదీలను షెడ్యూల్లో పెట్టగా మార్చి 20, 21 తేదీలను రిజర్వ్ డేలుగా ఉంచారు. ఇక అవసరమైతే మరో 2 రోజుల పాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి వారానికి 5 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. యుద్ధరంగంలో ఉన్నామని, విజయం దిశగా అడుగులు వేయాలి అంటూ సూచించారు. ప్రజా సమస్యల విషయంలో రాజీ లేని పోరాటం చేయాలన్న జగన్ నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరపున పోరాటం చేయాలన్నారు. ప్రజలకు తోడుగా ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దన్నారు. కూటమి ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి తాను భరోసా ఇస్తున్నానన్నారు. ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దన్న జగన్ ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదంటూ సూచించారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు. రిజైన్ లెటర్ను సీఎం చంద్రబాబుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను అన్నారు జీవీ రెడ్డి. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి రాజీనామా చేశారు. కమిషనర్ వెంకట్రావుకు తన రాజీనామా లేఖ అందించారు. కౌన్సిలర్గా మాత్రమే కొనసాగుతానని సుధారాణి ప్రకటించారు. మంచి స్థితిలో ఉంటామండి, అది నా నమ్మకం. ఎందుకంటే నాకు ఇచ్చిన ప్రతి మాట కూడా రాజసారి నాకు నెరవేర్చారు, అది నా నమ్మకం. నేను ఎప్పుడు కూడా సార్ గురించి ఆయన చచ్చిపోతాను తప్ప నేను ఏ పార్టీలోకి వెళ్ళను, ఏ పార్టీ జెండా కప్పుకోను. అదే నేను నా పార్టీలోకి వెళ్ళను. వంశీ అక్రమాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది. గన్నవరం నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు అక్రమంగా జరపడమే కాకుండా భూములను కబ్జా చేయడం, బెదిరించి తక్కువ ధరకే భూములను సొంతం చేసుకున్న దానిపైన విచారణ చేపట్టనుంది. వంశీని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఎస్సీ/ఎస్టీ కోర్టు అనుమతించింది. లాయర్ సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పోలీసులను సూచించింది. విజయవాడ లిమిట్స్లోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని తెలిపింది. మరోవైపు వెన్నునొప్పి కారణంగా ఇబ్బంది పెడుతున్నారంటూ వంశీ వేసిన పిటిషన్ పైన కోర్టు స్పందించింది. బెడ్కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేయనున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. 19వ విడత రైతులకు 22,000 కోట్ల రూపాయల పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. ఈ పథకం క్రింద 2,000 చొప్పున 3 దఫాలుగా 6,000 రూపాయలు ఒక్కో రైతుకు కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 18 విడతల్లో 3.46 లక్షల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్స్లో కేంద్రం జమ చేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం జరిగింది. అసెంబ్లీ నుంచి 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో హస్తం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కుంభమేళా చివరి దశకు చేరుకుంది. కుంభమేళాకు ఇప్పటివరకు దేశ జనాభాలో సగం మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లారని యూపీ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా ఈసారి కుంభమేళా దాదాపుగా 60 కోట్ల మంది జనాభా దాటిపోయేందుకు కూడా ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్కు కుంభమేళాకు ఎలాగైనా వెళ్లి దర్శనం చేసుకోవాలని భక్తులు భావిస్తున్నారు. దీనికోసం ఇండియన్ రైల్వేస్ కోసం ప్రత్యేకంగా కుంభమేళాకు రైళ్లను నడిపిస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్ర ముప్పు పొంచి ఉంది. విదేశీయుల టార్గెట్గా పలు ఉగ్ర సంస్థలు దాడులకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్నాయని పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్లను తిలకించడానికి వివిధ దేశాల నుంచి భారీగా విదేశీయులు ఇప్పటికే పాకిస్తాన్ చేరుకున్నారు. అయితే ఇప్పుడు వారి ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరిస్తున్నాయి నిఘా వర్గాలు. విదేశీయులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ప్రయత్నిస్తున్నట్లుగా ప్రభుత్వానికి రహస్య సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని ముఖ్య ప్రదేశాలైన ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఆఫీసులు, ఖరీదైన నివాస ప్రాంతాలపైన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ నిఘా వేసిందని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ప్రత్యేకంగా పాకిస్తాన్కు సహాయం చేస్తున్న చైనా, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారిని ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. దీంతో రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది ఆ దేశం. దేశంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. నేటి ట్రేడింగ్లో సూచీలు భారీగా నష్టపోయాయి. 8 నెలల కనిష్టానికి పడిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 857 పాయింట్ల పతనమవగా నిఫ్టీ 244 పాయింట్లకు పైగా కుంగిపోయింది. 857 పాయింట్లు నష్టపోయి 74,454 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగియగా, అటు నిఫ్టీ 244 పాయింట్లు నష్టపోయి 22,553 పాయింట్ల వద్ద ముగిసింది.